జగన్కి గుండెకాయ లాంటి షాడో సీఎంగా పిలిచిన ధనుంజయ రెడ్డి లాంటి వ్యక్తిని నిన్న లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు. ఇక నెక్స్ట్ కింగ్ పిన్ జగనేనని ప్రచారం జరుగుతుంది. నేనేమంటున్నానంటే లిక్కర్ లాంటి కేసుల్లో జగన్ మీరు అరెస్ట్ చేసినా లేదా పాత అక్రమాస్తుల కేసులో సిబిఐ కేసులో బెయిల్ రద్దయ్యో లేకపోతే జడ్జిమెంట్ వచ్చో అది అక్కడ అరెస్ట్ అయ్యి మళ్ళీ జైలుకి వెళ్ళినా ఏదైనా కూడా మళ్ళీ ఎంటైర్ జగన్కి సింపతి వెళ్తుందేమో కదా, మళ్ళీ మీకు వచ్చే ఎన్నికల్లో మీకు ఇబ్బంది కలగదా అంటున్నా. ఈ దేశంలో అత్యంత నిజాయితీ పరుల్లో అరవింద్ కేజ్రీవాల్ గారు ఒకరని చాలామంది అభిప్రాయం. అరవింద్ కేజ్రీవాల్ గారి మీద మద్యం కుంభకోణం కంటే ముందు ఏ ఆరోపణలు కూడా లేవు. మరి అరవింద్ కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టారు. మరి జైల్లో నుంచి వచ్చిన తర్వాతే ఎన్నికలు జరిగాయి. ఏమైనా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అడ్రస్ లేకుండా పోలేదా? ఆఖరికి అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోలేదా? మరి జైల్లో పెడితే సానుభూతి వస్తుంది అనుకుంటే 2014 కంటే ముందు జగన్ గారు జైల్లో ఉన్నారు. 2014లో అధికారంలోకి రాలేదే. 2014-19 మధ్యలో జగన్ గారిని బాబు గారు జైల్లో పెట్టలేదే. అంటే ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒక్క అంశం ఉంటుంది. కాబట్టి ఈ కేసుల్లో జగన్ గారికి సంబంధం ఉందని విచారణ అధికారులు తేలిస్తే ఆ దిశగా చర్యలు తీసుకుంటారు. కానీ ఈ కేసుల్లో అరెస్ట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి వస్తుంది అన్నది కరెక్ట్ కాదు. అందు ఉదాహరణ ఢిల్లీ ఆమ్ ఆద్మీ అరవింద్ కేజ్రీవాల్ గారి గురించి మీకు నేను చెప్పడం జరిగింది. ఒక ఇద్దరు గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మీరు కూడా మీకు కూడా క్లోజ్ అయి ఉంటారు వాళ్ళు అప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు. ఒకటి వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని రెడ్ బుక్లో ఆయన పేరు ఉందనగానే గుండె నొప్పి వచ్చింది, ఆయన బైపాస్ సర్జరీ చేయించుకుని బెడ్ మీద ఉన్నారు. రెండోది వల్లభనేని వంశీ, మీకు తెలిసిందే నారా భువనేశ్వర్ గారిని ఉద్దేశించి ఆయన చేసిన అత్యంత దారుణమైన కించపరిచే ఆ భాష, దానికి మూల్యం చెల్లించుకుంటున్నారు అనుకోవచ్చు. వాళ్ళ జైల్లో ఆయన మీరు చూశారు, హెల్త్ కూడా పూర్తిగా పాడైపోయి 20 కేజీలు బరువు తగ్గిపోయి నరకం అనుభవిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. సో అంటే భువనేశ్వర్ గారిని అన్నందుకు మూల్యం చెల్లించుకుంటున్నారు అనుకోవాలా? దేవుడి స్క్రిప్ట్ అశోక్ గారు. ఎందుకంటే అధికారం చేతిలో ఉందని ఉచ్చ నీచాలు మరిచి సభ్య సమాజంలో సాధారణ ప్రజలు కూడా మాట్లాడలేని మాటల్ని నిండు శాసనసభ సాక్షిగా సత్యమేవ జయితే అన్న సూక్తిని కించపరిచే రీతిలో శాసనసభ ప్రమాణాలని దిగజార్చే రీతిలో ఆ రోజు చంద్రబాబు గారి కంటి వెంట కన్నీరు కారేదానికి, వారు బాధపడేదానికి కారణభూతులైనటువంటి వల్లభనేని వంశీ గారి విషయంలో, లేదా అంతకంటే దారుణంగా వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని గారి విషయంలో నాకు ఎలాంటి సానుభూతి లేదు, ఉండదు. నాకే కాదు, ఎవరికి ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎవరికి కూడా ఉండదు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. రెండోది, ఇందాకే మీకు చెప్పా, దేవుడి స్క్రిప్ట్ అనేది ఒకటి ఉంటుందని చెప్పని. మనం అధికారంలో ఉన్నామని ఇష్టారీతిగా వ్యవహరిస్తే, ధర్మాన్ని మరిచి ప్రవర్తిస్తే ఖచ్చితంగా మన మెడకి అది చుట్టుకుంటుంది. అలా చుట్టుకుంది. అంటే వాళ్ళు వాడిన భాష ఆ పార్టీకి కూడా నష్టం చేకూర్చిందిగా. అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ నష్టం చేసింది కదా, పరోక్షంగా టీడీపీకి మంచి చేసిందేమో. 100% నష్టం చేసింది అశోక్ గారు. అలాగని మన ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే మనం చూస్తూ ఊరుకుంటామా? ఒక రకంగా చెప్పాలంటే నా దృష్టిలో ఆలస్యమైంది. నాలాంటి వాడయి ఉంటే, కాస్త ఆవేశం ఎక్కువ ఉండేవాళ్ళు అయి ఉంటే దానికి ప్రతిచర్యలు ఇంకో రకంగా ఉండేవి. చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, వారు పెద్ద మనిషి కాబట్టి, సమాజ హితం ఆలోచన చేసేవాళ్ళు కాబట్టి, సమాజం మెచ్చాలా, ఏదైనా చట్టపరంగా జరగాల ఆలోచన ఉండేవాళ్ళు కాబట్టి ఆలస్యమైంది. అయితే అశోక్ గారు, ఈ వల్లభనేని వంశీ గారు మాట్లాడిన మాటలు కాదు, కొడాలి నాని గారు మాట్లాడిన మాటలు కాదు, జగన్ గారు మాట్లాడించిన మాటలు. ఎందుకని చెప్తున్నానంటే, జగన్ గారు అలాంటి మాటలు మాట్లాడితేనే ప్రోత్సహిస్తారు, భుజం దడతారు. అలాంటి మాటలు మాట్లాడితేనే. ఇందాక నేను చెప్పా, ఒక మంచి పని చేసినా పొగడ్డు, ఒక చెడ్డ పని చేసినా ప్రశ్నించుడు. ఇది జగన్ గారి దగ్గర ఒక ముఖ్య లక్షణం అని. కానీ ప్రత్యర్థుల మీద, ముఖ్యంగా ఆ యొక్క టీవీ ఛానల్స్ మీద కావచ్చు,
పత్రిక మీద కావచ్చు, ప్రత్యర్థుల మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడితే బాగా ప్రోత్సహిస్తాడు. అందుకు కారణం జోగి రమేష్ గారే. జోగి రమేష్ గారు ఆ యొక్క శాసనసభలో ఏబిఎన్ గురించి, రాధాకృష్ణ గారి గురించి ఏ విధంగా మాట్లాడాడు, రామోజీరావు గారి గురించి ఏ విధంగా మాట్లాడాడు, చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి ఎత్తించాడు మీకు తెలుసు. వేరే నాయకుడు అయితే దాన్ని అంగీకరిస్తాడా అధినేత? అదే చంద్రబాబు గారు అయితే నాలాంటివాడు పని చేస్తే ఒప్పుకుంటాడా? అధికారం ఉంటే పెద్ద పని కాదు అశోక్ గారు. ఎవరిళ్ళ మీదకైనా పోయి ఏమైనా చేయొచ్చు అని చెప్పని మీరు అనుకుంటే ఎంతవరకు కరెక్టు? అధినేత దాన్ని ఖండించబడలేదా? ఖండించకుండా మంత్రిని చేశారు తీసుకుని వచ్చి. కాబట్టి జగన్ గారు ప్రోత్సహించారు కాబట్టి ఇవన్నీ కూడా జగన్ గారి మాటగా భావించాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా తిట్టమని స్క్రిప్ట్ పంపించేవాడు. తిట్టకపోతే వాళ్ళ పార్టీలో కెరీర్ ఉండదు. చంద్రబాబుని, లోకేష్ గారిని ఎంత తిడితే వాళ్ళకి అన్ని పదవులు కావచ్చు, మా ఆఖరికి మంత్రి పదవులు కూడా దక్కుతాయి అనేది ఆ పార్టీ నుంచి వచ్చిన నాయకులు చెప్తున్నమాట. నాకే చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నువ్వు హోందాయుతంగా మాట్లాడితే కుదరదు, విధానాలతో మాట్లాడతారంటే కుదరదు, అడ్డగోలుగా మాట్లాడాలా, తిట్టాలా. అయినా అమరావతి ప్రజలు నెల్లూరుకు వస్తే వాళ్ళ కాడికి నువ్వు ఎట్టబోతావు? నేను వాళ్ళ కాడికి పోలేదన్నా, వరద ప్రాంతాలు ఆ దారిన పోతూ ఉన్నా వాళ్ళు వరదల్లో చిక్కుకుంటే మానవత్వంతో నేను పరామర్శించారంటే బాగా వినాలి అశోక్ గారు. సజ్జల గారు చెప్పిన మాటలు ఏంటంటే, వాళ్ళని మానవత్వంతో నువ్వు పరామర్శించడం తప్పు, వాళ్ళ మీద దాడి చేసుంటే జగన్ గారు మెచ్చుకునేవాళ్ళు అని చెప్పారు. స్వయంగా నాతోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అమరావతి ప్రజలు, మహిళలు, యువకులు, వృద్ధులు ఈరోజు ఆ రోజు వాళ్ళు ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శాశ్వత నిర్ణయం, దీని అన్ని పార్టీలు బలపరిచాయి అని నమ్మి తమ జీవితాలను పణంగా పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఛిద్రమైతే వాళ్ళు ఎండకెండుతూ వానకు తడుస్తూ పాదయాత్ర చేస్తూ ఉంటే, నా నెల్లూరు రూరల్లో వరదల్లో చిక్కుకుంటే వాళ్ళు అక్కడ ఉండాలన్న విషయం కూడా నాకు తెలియదు. షెడ్యూల్ ప్రకారం 2 days ముందే నా కాన్స్టిట్యూన్సీ అయిపోయి ఉండాలా. వేరే వరద ప్రాంతాల పరిశీలనకు పోతే మధ్యలో వాళ్ళు ఉంటే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వదిలేసిపోవటం మానవత్వం కాదని నేను ఆగి వాళ్ళని పరామర్శించి, రాత్రికి వరదలు ఇంకా ఎక్కువ వస్తాయమ్మా, ఇక్కడొద్దు, మెయిన్ రోడ్లోకి రండి, మీకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను, వరద ప్రాంతాల వరకే అని స్పష్టంగా చెప్పా. వాళ్ళు అమరావతి గురించి అడిగారు. అమ్మ, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిని, పార్టీ నిర్ణయాన్ని కాదని నేను మాట్లాడలేను, నేను మానవత్వంతో వచ్చానని చెప్పా. హోందాగా ప్రవర్తించా, పార్టీకి చెడ్డపేరు తేలా, పార్టీ గౌరవం తెచ్చా. కానీ సజ్జల గారు అంటారు, నువ్వు చేయాల్సింది పరామర్శ కాదు, వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ మీద దాడి చేయించుండాలా అంటాడు. అమరావతి ప్రజలు రైతులే కాదు కదండి. అవును, అమరావతి చాలామంది ఏంటంటే రైతులు అలవాటు అయిపోయింది, కానీ అమరావతి ప్రజలు రైతులు ఉన్నారు, కూలీలు ఉన్నారు, సన్న చిన్నకారు వాళ్ళంతా ఉన్నారు కదా. అట్లా కొంతమంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ దాడులు చేశారు. అమరావతి రైతులు పాదయాత్రగా వెళ్తుంటే చేశారు, కొంతమంది చేశారు, దాన్ని చూసి చేశారు సజ్జల గారు, మన అశోక్ గారు. నా కాన్స్టిట్యున్సీ దాటిన తర్వాత సర్వేపల్లి స్టార్ట్ అయింది, ఆ తర్వాత శ్రీకాళహస్తి కూడా వచ్చింది, ఆడంతా దాడులు చేశారు కదా. అవును, ఫ్లెక్స్లు కట్టలేదు కదా, ఫ్లెక్స్లు చించేశారు కదా. వాళ్ళు ఉసురు కూడా తగ్గింది. నేను ఒక్కటి చెప్తాను అశోక్ గారు, యా 100% తాలకుండా ఎందుకు పోతుంది? ఒక్కటి అశోక్ గారు నేను ఒకటి చెప్తున్నా, నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని. నేను అత్యంత కష్టాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత ఆ 16 నెలలు నేను తెగించి పోరాడొచ్చు, నేను కాదన్ను. కానీ చంద్రబాబు గారు, లోకేష్ గారు నన్ను ప్రోత్సహించారు. నాకు 3వసారి ఎన్నికల్లో అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు, అన్ని రకాల అండగా నా నిలబడ్డారు, నన్ను ప్రోత్సహించారు. నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని. ఈరోజు కూడా జగన్ గారి గురించో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించో మాట్లాడాల్సిన పరిస్థితుల్లో నేను మాట్లాడతా, కానీ హోందాయుతమైన భాషతో మాట్లాడతా, పద్ధతైన భాషతో మాట్లాడతా, ప్రజల్ని ఒప్పించే భాషతో మాట్లాడతా, ప్రజల్ని మెప్పించే భాషతో మాట్లాడతా. అలా కాకుండా బూతులంటే నా వల్ల కాదు. ఈ పార్టీలో మిమ్మల్ని అట్లా మాట్లాడమని కూడా చెప్పరు కదా, మాట్లాడినా ఊరుకోరు కదా. నా నోట్లో నుంచి మాట రాకముందే మీరు చెప్పారు, వాళ్ళు మాట్లాడిచ్చే దేవుడెరుగు. ఎవరైనా మాట్లాడితే వెంటనే ఫోన్ కాల్ వస్తుంది స్టేట్ టీడీపీ ఆఫీస్ నుంచి, మీరు మాట్లాడింది కరెక్ట్ కాదని. అంటే ఆ